ఏమండి అయినా నాకు ఒక కళ వచ్చిందండి. ఆ కళలో నేను 3 నెలల దాన్ని అట్లే ఉంచు. ఎందుకు? రియల్ లైఫ్ లో మనకు అంత లేదు. ఏమండి ఎదురింటోడికి ఉంది, పక్కింటోడికి ఉంది, ఊళ్ళో వాళ్ళందరికి ఉంది, మీకు తప్ప. ఏంటి అది? పెళ్ళాన్ని బాగా చూసుకునే మంచి మనసు. ఆయన ఏముంటాయి చెప్పే, నీ కోరికలు చెప్పే. ఇప్పుడు అబ్బాయిలకైతే తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టాలని కోరుకుంటది. అలాగే మాకు కూడా అబ్బాయి సంపాదిస్తే నగలు నట్ర వేసుకుని అందరికి చూపించాలని కోరుకుంటది. నగలు ఏముందే కొని పడేద్దాం. దానికంటే ముందు రేపటి రెంట్ బిల్లు, ఇంటి బిల్లు, కరెంట్ బిల్లు కట్టండి. తాళి కడితే ఇన్ని కట్టాలి. ఏమే దరిద్రానికి అదృష్టానికి తేడంటే? దరిద్రం మీ పొట్ట లాంటిదండి, వద్దన్నా పెరుగుతూనే ఉంటది. అదృష్టం నా జుట్టు లాంటిది, కావాలన్నా రాలుతూనే ఉంటది. చిచ్చి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నా పర్వత గంగలో కలిసింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా, పరువు పోయిందన్న తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడు అంటున్నారు. దురదృష్టవంతుడి మీరు చచ్చిపోతుంది. చచ్చిపోండి. ఏంటండి అవి? కూతురు మాట్లాడతారేంటండి? కూతురు కాదే, ఇవి లంక బిందెలు. ఇన్ని రోజులు నన్ను అన్నారుగా అదృష్టవంతుడు కాదు, దురదృష్టవంతుడు, దురదృష్టవంతుడు, చెడ్డోడు, మంచోడు, అసలు వీరికి దరిద్రం అని. అదృష్టం మంట పట్టింది. సాక్షాత్తు భగవంతుడే నాకు బంగారు బిందెలు ఇచ్చాడు. అవునండి, ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేస్తా అంటే ఊరోళ్ళందరినీ పిలిచి నీకేం కావాలి, నిలువెత్తు బంగారం కావాలా కొనుక్కో, అప్పులే కాదే ఒక్కొక్కడికి 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తా, ఫుల్ దావత్ ఇస్తా, దీన్ని గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటా. సరే పిలవండి, వాళ్ళ ఫోన్ పిలుస్తా. అరే రామ్ ప్రసాద్ మారు ముంత చోడు చింత. రమేష్ అన్నారా ఇంటి అర్జెంట్ రమ్మన్నాడు. దేనికి? ఒరే లంక బిందెలు దొరికాయిరా. 2 బిందెలు మామిడి పట్టుకెళ్ళి ఇస్తా. ఒరే లంక బిందెలు రా. ఓ నీళ్ళు పనిచేయవు అవి. బంగారం ఉంటది అందులో. నీకే దొరికేనా? ఇన్ని రోజులు దరిద్రుడు అన్నా కదా, దరిద్రమే అదృష్టంగా పట్టింది. ఓహో, మన నన్ను పిలిచే ఇప్పుడు అంటే వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. అవును, ఈ బాధ్యత నాకెందుకు అప్పచెప్పిస్తున్నావు? అంటే ఎపిసోడ్ ఇంతవరకు లాగిన చాలరా, నా వల్ల అవ్వట్లేదు. నేను ఇందాక అయిపోలే యాక్చువల్గా. నువ్వు మీ అందరికీ గుడ్ న్యూస్. ఏంటి? రమేష్ మీ అందరి దగ్గర అప్పులు తీసుకున్నాడు కదా, మీ అందరూ అప్పులు తీర్చేస్తున్నాడు. ఆ బాధ్యత నాకు అప్పచెప్పించాడు. అవునా? డబ్బులు లాగిచ్చాడు. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. అన్నా నా దగ్గర 2 లక్షలు తీసుకున్నాను 2 రూపాయల వడ్డీ గురించి. ఫోన్ పే కొడుతున్నా చూడు, 2 లక్షల 2 రూపాయలు. 2 లక్షలు 2 రూపాయలు కాదన్నా, లక్షకి 2 రూపాయలు వడ్డీ. 2 రూపాయలు వడ్డీ అన్నా కదా, అది చేసి తీసుకెళ్ళిపో. నేను 10 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నానన్నా, అందులో 4 లక్షలు వచ్చినాయి. 4 లక్షలు రమేష్ అన్నకి ఇచ్చిన, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు డబ్బులు కావాలి అంతే కదా? అవును. అన్నదో వేసుకో, తీసుకో. ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళి ఇంకో టికెట్ కొనుక్కో, డబ్బులు వస్తాయి. ఎందుకు పెద్ద ఆర్టిస్ట్ కదా. అరే పోయిన నెల 10,000 ఇచ్చా, అంత ముందు నెల 10,000 ఇచ్చా, దానికంటే ముందు 10,000 ఇచ్చిన, ఇంకా రూపాయి ఇయ్యట్లేడు రా. వాడి కాడ అన్ని డబ్బులు అన్ని వస్తాయి రా, వాడి కాడ డబ్బులే ఉండవు కదా. ప్రతి నెల పెన్షన్ వస్తుంది కదా ఆంటీకి, అది ఇచ్చేస్తారా ఆయనకి. ఇప్పుడు ఎప్పుడైనా ఇచ్చేస్తారు కదా, ఇవన్నీ మనం వడ్డీ కాకుండా చక్ర వడ్డీకి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి తెలుసా? ఎవరికి ఇవ్వాలి? నోకరాజు గారికి. ఆ దగ్గర షుగర్ ఉంది కదా. ఆ వైన్ షాప్ వాడికి 50,000 ఇచ్చా, వడ్డీ ఇవ్వట్లేదు. మీ నాన్న 90 ml వడ్డీ పట్టుకెళ్తున్నాడు, ఇంకేం వడ్డీ ఇస్తున్నాడు? ఏరా మన సినిమా ఆడిషన్కి వెళ్ళి కదా, ఏమైందిరా? అవును వెళ్ళినా, కానీ వాడు కమిట్మెంట్ అడుగుతున్నాడు రా. ఆడిషన్కి వెళ్తే కమిట్మెంట్ అడిగాడా? ఏ కమిట్మెంట్ రా? షూటింగ్ అయిన తర్వాత తాగొద్దంటుండు. ఏంటి మమ్మీ ఎవడీడు? నేను వెళ్ళా, నన్ను కమిట్మెంట్ అడిగాడు. ఏమడిగాడు? షూటింగ్ టైంలో అమ్మాయిలతో మాట్లాడకూడదట, ఆడే మాట్లాడుకుంటాడట. అరే భాస్కర్, వాళ్ళందరూ ఏదో ఒకటి చెప్పారు, నువ్వెందుకు చెప్పలేరా? నేను మౌనం పాటిస్తున్నా. మరి నువ్వురా? ఆ పార్టీకి పైసలు పెట్టింది నేనే. ఇప్పుడు రమేష్ అన్న పార్టీ ఇస్తున్నా అంటుంది కదా, పార్టీలు ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలు. ఏంటి? రానా దగ్గుపాటి, బోయపాటి, లావణ్య త్రిపాఠి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?
బల్బును కనిపెట్టింది ఎవర్రా? బల్బుని కనిపెట్టింది థామస్ అల్వా ఎడిసన్. మరి బల్బును కనిపెట్టింది ఎవరు? బల్బుని కనిపెట్టింది ఈడు. నువ్వు అప్పులు చేసింది అబ్బాయిల దగ్గరనా ఇంకా అమ్మాయిల గారి దగ్గర అప్పులు చేసి మరి వాళ్ళు కూడా ఇచ్చేద్దాం వాళ్ళకి పిలిచేద్దాం పిల్లు అమ్మాయిలు అమ్మాయిలు కలిసి అమ్మా రండమ్మా. తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. రామ్ ప్రసాద్, నా దగ్గర చాలా డబ్బులున్నాయి, నీకు అప్పిస్తాను. వడ్డీ ఎంత ఇస్తావు? వడ్డీ ఎంత ఇస్తాను, స్కిట్ లో క్యారెక్టర్ మాత్రం ఏమన్నా. రామ్ ప్రసాద్, 1 year నుండి తిప్పించుకుంటున్నావు, అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా? కనీసం రెస్పాండ్ అవ్వవా? 1 year నుంచి తిరుగుతుందా? పట్టించుకోవేరా మరి? అదే డబ్బులు తీసుకున్నాను, ఇంట్రెస్ట్ కట్టలేదు, అందుకే తిరుగుతుంది. ఇందాక చూశాను తాగుబోతు రమేష్ అన్న తన్మయ్యకి డబ్బులు ఇచ్చాడు రా. అవును, మళ్ళీ తీసుకోవట్లేదు ఏంట్రా డబ్బులు? రమేష్ అన్న మళ్ళీ తనమైన అడగట్లేదు. ఇది అసలు ఇచ్చేసిందిరా. కనీసం ఇంట్రెస్ట్ అని అడగాలి కదా. అసలు ఇచ్చేసింది కాబట్టి ఇంట్రెస్ట్ అడగట్లేదురా అన్న. రామ్ ప్రసాద్ గారు, రమేష్ నిద్ర అప్పు చేశాడా? మా బాయ్ ఫ్రెండ్ కూడా అప్పు తీసుకొని మరి ఇచ్చినాను, అడిగి ఇంకా ఇవ్వలేదు. ఆడేమో ఇచ్చి ఇచ్చి అని తినేస్తాడు. బాయ్ ఫ్రెండ్ ఎవడు? అది ఆడు ఇచ్చి ఇచ్చి అందే డబ్బుల గురించి కాదులే, మరేటి వేరేది వెళ్ళు. అరే రామ్ ప్రసాద్, పార్టీ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నావురా? మామూలు రేంజ్ ఉండదు, అసలుకే లంకి బిందులు అన్నా కాబట్టి నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారా నరేష్? పార్టీ అదిరిపోవాలి. పార్టీ అదిరిపోవాలంటే వాళ్ళని పిలిపియాలి. మరి పిలిపించే. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని? పిలిచింది మేమే. ఎందుకు? మేడం, మీరు అర్జెంట్ గా పార్టీ పెట్టాలి. అయ్యో, నాకు ఇంట్రెస్ట్ లేదు రామ్ ప్రసాద్ గారు. మీరు పెట్టినా సరే ఓటేసేది ఆడిన తప్ప ఎవరు వేయరు. ఈ మెడలో ముత్యాలు ఎక్కడ మేడం? అవే మేడం గారు నవ్వినప్పుడు రాలిపోకుండా అక్కడే ఉండిపోయినాయి. అంటే మరి మేడం నోట పల్లెవా? అవి పళ్ళు కాదు, ముత్యాలు. అవునా మేడం? ఒకసారి నవ్వండి మేడం. ఒక్కసారి ఒళ్ళు విరుచుకోరా. ఎందుకురా? హంసలు ఒళ్ళు విరుచుకోవడం నేను ఎప్పుడు చూడలేదు మేడం. అరే ఒక డౌట్ రా. ఏంటి? ఇంద్రమ్మ గారికి అంత క్రేజ్ ఉందా? అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. ఎందుకు? బస్సుకి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. అసలు విషయం ఏంటి? ఎందుకు పిలిచారా అది చెప్పండి. అక్కడ చూసారా? వెళ్ళండి. మనోడికి 2 బంగారు లంకి బిందులు దొరికాయి. అవునా? కంగ్రాచులేషన్ సార్. లక్ష్మి, అయితే మన పేమెంట్ డబుల్ చేసేద్దాం. అయితే మా పేమెంట్స్ అవి క్యాషా గోల్డా? మీకు ఏం కావాలని ఇస్తాడు. అందరూ అప్పులు తీసుకున్నాడు, ఈ అప్పులు తీర్చి వీళ్ళకి పార్టీ పెడుతున్నాడు, పెద్ద పార్టీ. సో ఆ పార్టీ మీరు గ్రాండ్ చేశారు అనుకోండి, మీకు బంగారం బిస్కెట్, మీకు బంగారం బిస్కెట్. అవునా? అమ్మా, మీరు నవ్వుతే నెమలి నవ్వునట్టుందమ్మా. నెమలి నవ్వుతుందరా? నవ్వుతుందమ్మా. దానికి నవ్వుచ్చినప్పుడు నవ్వుతా అమ్మా. ఒక్క నిమిషం. ఏమేంద్రా? పువ్వుల్ని తడుపుతున్నా. ఇంకా నేను తొప్పులం కదా ఎవరన్నా అనుకోలేదు, వెనకాల. ఇది బాధ్యత. మనోడు మీరు 2 బిస్కెట్లు ఇస్తాడు, పార్టీ ఎదురుపోవాలి. మీరేం బెంగ పెట్టుకోకండి, పేమెంట్స్ ఇవ్వని వాళ్ళకి కూడా చాలా గ్రాండ్ గా చేసి పెట్టాము. మీరేమో గోల్డ్ బిస్కెట్ ఇస్తానంటున్నారు. చూడండి, ఈ రోజు ఎపిసోడ్ అద్రిపోతుంది. సో ఇందుజా గారు, సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ, ఎంటర్టైన్మెంట్ అక్కడ. ఎస్ రష్మి, ఇందుకే పార్టీ ఎలా పెడదాం అనుకుంటున్నావు? పార్టీ అంటే సెలబ్రేషన్స్, డాన్స్, మ్యూజిక్, గేమ్స్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయండి. మాకు ఇవన్నీ ఉండాలి కానీ యాంకరింగ్ ఉండకూడదు, చూసుకో. యాంకర్ అంటే ఏమనుకుంటున్నారు? షోకి లింక్. అవును, లింక్సే చెప్తావు ఎక్కువ నువ్వు. పార్టీ అదిరిపోవాలి రే. భయపడద్దు, ఎంత తాగాలి అంత తాగండి. ఇంత పైకిలే భయపడద్దు అంటే ఎలా అన్నా? పార్టీ అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఆటలు, పాటలు, మ్యూజిక్, డాన్స్, గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. పార్టీ అంటే ఇన్ని కాదమ్మా, ఎమ్మెల్యే టికెట్లు ఉండాలి, ఎంపీ టికెట్లు ఉండాలి, అప్పుడు పార్టీ. అక్కడి నుంచి లేపు ఎడిటింగ్ లో.